Concept: find the smallest number, greatest number, ascending order, descending order. ఇది కాన్సెప్ట్. ఐ జస్ట్ వాంట్ నో అతి చిన్న సంఖ్య ఏది, అతి పెద్ద సంఖ్య ఏది, ఇచ్చిన సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది, ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది, అసెండింగ్ ఆర్డర్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, క్వశ్చన్స్ ఇవి చూద్దామండి. ఓకే, లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ సార్. ఎస్, లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. ఓకే, అది రిమైండర్లో చాలా కేసులు వస్తాయండి. రిమైండర్లో మీకు ఒక 5 కేసులు వస్తాయండి. ఆ 5లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి రిమైండర్, ఫైన్ రిమైండర్ చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఓకే, అందులో 5 కేసులు వస్తాయి రిమైండర్లో. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్ ఆఫ్ యూ, స్మాలెస్ట్ నెంబర్, ఇచ్చిన నెంబర్లో స్మాలెస్ట్ ఏంటి, గ్రేటెస్ట్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, క్వశ్చన్. ఓకే, అబ్జర్వ్ ఫస్ట్ క్వశ్చన్. బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, 3 power 200, 2 power 300, ఇందులో గ్రేటెస్ట్ ఏంటి, ఇందులో పెద్దది ఏంటి, చిన్నది ఏంటి, ఇందులో కమాన్. 2 power 300, 3 power 200, ఇందులో పెద్దది ఏంటి, చిన్నది ఏంటి, కమాన్. 2 power 300, 3 power 200, ఇందులో పెద్దది ఏంటి, చిన్నది ఏంటి, కమాన్. క్వశ్చన్. ఒక 300, 200 ఏదో వేస్తున్నారు అంతే, మీకు మాత్రమే తెలుసా. 2 power 300 పెద్దది, గ్రేటెస్ట్ 2 power 300. ఇంకొకటి అయితే లైన్లో అందరూ వేస్తా ఉన్నారు, హరీష్ 2, రెడ్డి 3, అంతేలే, 2 ఉన్నాయి, ఏదో ఒకటి వేస్తా ఉంటాడు అంతే. కాన్సెప్ట్ 7 వినోద్ చూడండి గాయస్, జాగ్రత్తనండి. పాయింట్ ఎలా క్యూ దుర్గాభవాని పాయింట్ చెప్తాను. ఈ మొత్తం ఏం లేదు దుర్గాభవాని, పాయింట్ ఏంటంటే 3ని 200 టైమ్స్ రాయి. దుర్గాభవాని 3ని ఇగో చూడు, ఇగో చూడు, ఇగో చూడుతున్నా అటు రాయి. ఒక 200 టైమ్స్ రాసి మల్టిప్లై చేయి. 9, 27, 81, 243 కూర్చొని మల్టిప్లై చేయి. ఏమంటావు? తర్వాత 2ని 300 టైమ్స్ రాయి. 2ని ఆ తర్వాత మల్టిప్లై చేయి. ఆ తర్వాత చూసే ఆన్సర్ ఏమంటావు? అట్లా వేస్తా అంటే అవదు, అది వరస్ట్ మెథడ్. యా రసూల్ భాయ్ సే విమర్ లాజిక్ గురించి రైట్. అవును, 200/4 వేసేదిరా, ఏందిరా 4 ఏందిరా, బై 4 ఏందిరా, సరే వినండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గైస్, మిస్టేకా, సరే గుడ్. పాయింట్ ఐ లవ్ యూ. ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. ఓకే, ఏందో ఆ సోదంతా రాసావు. ఓకే, కరెక్ట్ ఓన్లీ చూడండి. ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. ఇఫ్ నాట్ పాసిబుల్, try to equate the powers. మొదట భూములు సమానం చేయడానికి ప్రయత్నించు, కుదరకపోతే ఘాతాలు సమానం చేయడానికి ప్రయత్నించు. ఇది కాన్సెప్ట్. చూడు, ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. 2 power 300, 3 power 200 క్వశ్చన్ రైట్. ముందు బేస్లు ఈక్వల్ చేయడానికి ట్రై చేయి. రిపీట్, బేస్లు ఈక్వల్ చేయడానికి ట్రై చేయి, కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయి. భూములు సమానం చేయడానికి ప్రయత్నించు, అవ్వలేదా ఘాతాలు సమానం చేయడానికి చేయి. రైట్, బేస్లు 2, 3 క్యాన్ యూ ఈక్వేట్? నో, నాట్ పాసిబుల్. పర్వాలేదు. భూములు సమానం చేయలేకపోతే ఘాతాలు సమానం చేయి. ఈ 2 పవర్స్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయి. దీన్ని ఏం రాస్తున్నా అంటే 3 into 100, దీన్ని ఏం రాస్తున్నా అంటే 2 into 100. ఐ హోప్ యు నో a power m whole power n ఫార్ములా ఏంటండి? a power m into n. రిపీట్, a power m whole power n ఫార్ములా ఏంటి? a power m into n. ఎప్పుడైనా ఇలా a power m into n ఉంటే నువ్వేం రాసుకోవచ్చు? దాన్ని a power m whole power n రాసుకోవచ్చు, అవునా? సో దీన్ని ఏం రాసుకుంటాను నేను? 2 power 3 into 100 రాస్తాను అంటే 2 power 3 whole power 100 రాస్తాను.
ఏ పవర్ ఎన్ హోల్ పవర్ n అంటే మల్టిప్లై చేస్తాం m ఇంటూ n. అలాగే దీన్ని 3 స్క్వేర్ హోల్ పవర్ 100 రాశాను. ఇప్పుడు చూడండి 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 రాశాను. చూడండి ఇప్పుడు పవర్స్ ఈక్వల్ ఉన్నాయి. మొదట భూములు సమానం చేయడానికి ప్రయత్నించాలా? కుదరలేదనుకో, మొదట భూములు సమానం చేయడానికి ప్రయత్నించు. కుదరకపోతే ఘాతాలు సమానం చేయడానికి ట్రై చేయి. సాయిరెడ్డి, ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. పాసిబుల్ లేదు. ట్రై టు ఈక్వేట్ ద పవర్స్. ఇక్కడ బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయి, కుదరలా. పవర్స్ ఈక్వల్ చేస్తున్నా. చూడు, ఈ 300 200 పవర్స్ ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఈ రెండులో ఏది పెద్దది? 8 పవర్ 100 9 పవర్ 100? ఏది పెద్దది? 9 పవర్ 100. 3 పవర్ 200 గరిష్టం. ఇస్ ద బిగ్గెస్ట్ వన్, రైట్? So what is the rule? Try to equate the bases. Rule, try to equate the bases. Not possible. Try to equate the powers, right? ఇంకా అదే ఎలా అదే ఏం చేయలేదు. ఇంకా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి గైస్. 16 పవర్ 32, 32 పవర్ 16. అబ్జర్వ్, 16 పవర్ 32, 30 పవర్ 16. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్, గరిష్టం ఏది? ఓకే, ఇది క్వశ్చన్. ఏం చెప్పే పాయింట్ మీకు? కమాన్, ఏం చెప్పాను? మురళి ఏం చెప్పే పాయింట్? నరసింహ ఏం చెప్పే పాయింట్? నరసింహ ముందు భూములు. అనిష ఏం చెప్పాం పాయింట్? ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. కుదరలేదు. నిషాంత్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. కుదరలేదు. ట్రై టు ఈక్వేట్ ద పవర్స్, రైట్? చూడు, క్యాన్ యూ ఈక్వేట్ ద బేసెస్ నౌ? 16 32 బేసులు ఈక్వల్ చేయడానికి కుదిరిద్దా? ఎస్, కుదిరిద్ది. ఈ 16 ఏం రాసుకోవచ్చు అంటే 2 into 2 into 2 into 2 into 4 8 16 అంటే 2 పవర్ 4 రాసుకోవచ్చు. 32 ఏం రాసుకోవచ్చు? 2 into 2 into 2 into 2 into 2 4 8 16 32. ఎస్ ఆర్ నో? సో క్లియర్గా 16 ని 2 పవర్ 4 రాసుకోవచ్చు, 32 ని 2 పవర్ 5 రాసుకోవచ్చు, రైట్? సో ఇది క్లియర్గా ఏ ఫామ్ లో ఉంది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటండి? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇలా బ్రాకెట్ వస్తే మల్టిప్లై చేసుకోవాలి. 2 పవర్ 4 32 ఎంత? మల్టిప్లై చేయండి, 128. 2 పవర్ 5 16 ఎంత? మల్టిప్లై చేయండి, 80. ఓకే, Raviraj, very good, excellent. So 2 పవర్ 128 2 పవర్ 80. సో ఈ రెండిట్లో ఏది గరిష్టం? ఏది పెద్దది రెండిట్లో? 2 పవర్ 128 ఆన్సర్. క్లియర్? ఎస్ ఆర్ నో? సో పాయింట్ ఆఫ్ యూ, కమాన్, వాట్స్ ద పాయింట్? అనిషా పాయింట్ ఏంటి? ఫస్ట్ బేస్ ఈక్వల్ చేయాలి అనిషా. కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయాలి, రైట్? ఏమైనా వచ్చిందా మైండ్లోకి ఆలోచన? అనిషా మైండ్లోకి ఏమైనా ఆలోచన వచ్చిందా? బేస్ ఈక్వల్ చేయి, కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయి అన్నాను. అంతా ఏం రాస్తున్నారు? భూములు సమానం చేయాలి. అది నేను చెప్పింది కదా, అది రూలు. ఎందుకంటే అది రూలు. ఫస్ట్ భూములు సమానం చేయాలి, అది రూలు. వెరీ గుడ్ దుర్గభవాని. రెండు పాసిబుల్ కాకపోతే అనిష నువ్వు అడగా ఇంతవరకు క్వశ్చన్ నీ మైండ్ గబక్కని రాదు తెలుసా? ఐ టోల్ యూ వెరీ క్లియర్లీ, ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. నాట్ పాసిబుల్. ట్రై టు ఈక్వేట్ ద పవర్స్ అని చెప్పా నీకు. అనగా నువ్వు వెంటనే అనాలి. ఏమనాలి? శాండీ నీకు వచ్చిందా ఐడియా? నీకు వచ్చిందా శాండీ ఐడియా? ఫస్ట్ పాయింట్ బేస్ ఈక్వల్ చేయాలి. బేస్ ఈక్వల్ చేయాలి. వినోద్ వెరీ గుడ్. అదర్వైజ్ పవర్స్ ఈక్వల్ చేయాలి. తర్వాత ఏంది? అది ముందడగా నిషా, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా మంది అడిగేస్తారు, నువ్వు అంతా అబ్జర్వ్ చేయట్లా. సో ఫస్ట్ మనం చూసుకోవాలా. పాయింట్ ఏంటండి? టైప్ చేయడానికి టైం పడిందా? ఓకే. సో పాయింట్ ఆఫ్ కమాన్
ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయాలి. బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి, కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయాలి. అని 9కి క్లాస్ మోస్ట్లీ ఈసారి నుంచి అలానే ట్రై చేద్దామండి. ఓకే సార్ క్లాస్ నువ్వు తర్వాత సారీ చెప్పుకోవచ్చు కానీ ముందు క్లాస్ సారీ ఏది సారీ. అడగండి కమాన్, ఏం అడగాలి? ఫస్ట్ బేస్ ఈక్వల్ చేయాలి. ఇగో చూడు చూడు చూడు, ఇగో చూడు, ఇగో ఇక్కడ ఇగో చూడు, బేస్ ఈక్వల్ చేశాను, బేస్ ఈక్వల్ చేశాను. కుదిరిందా? కుదిరింది. బేస్ ఈక్వల్ చేయి. కుదిరితే బేస్ ఈక్వల్ చేయి. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇగో బేస్ ఈక్వల్ చేయగలవా? బేస్ ఈక్వల్ చేయగలవా? లేదు లేదు. లేకపోతే పవర్స్ ఈక్వల్ చేయి. చూడు 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 చూడు, పవర్స్ ఈక్వల్ చేయి. పోలే వెళ్ళదు, పోలే పోలే తీసుకో. ఇప్పుడు కమాన్, నెక్స్ట్ మీకు రావాల్సిన థాట్ ఏంటంటే బేస్ ఈక్వల్ చేయడానికి కుదరలేదు, పవర్స్ ఈక్వల్ చేయడానికి కుదరలేదు. రసూల్ ఉన్నావా? రసూల్ బేస్ ఈక్వల్ చేయడానికి కుదరలేదు, పవర్స్ ఈక్వల్ చేయడానికి కుదరలేదు. అప్పుడు ఏం చేయాలి? వన్స్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ ఈక్వల్ ద బేసెస్ ఓన్లీ. రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలండి. కుదరలేదా? పవర్స్ ఈక్వల్ చేయి. ముందు బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయి. కుదరలేదా? పవర్స్ ఈక్వల్ చేయి. ఆ రెండు కుదరకపోతే మళ్ళీ బేస్లే ఈక్వల్ చేయాలి. సిరి అదే చెప్తున్నా. వాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ బేస్లే ఈక్వల్ చేయాలి. లుక్ క్వశ్చన్ చూడండి సరే, క్వశ్చన్ చూడండి. 2 పవర్ 2 పవర్ 2 పవర్ 2 2 పవర్ 222 22 పవర్ 22 222 పవర్ 2 2 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. రైట్? నా మెటీరియల్ ఆఫ్ పీడిఎఫ్ ఏం లేవండి నాకు కూడా అసలు. ఐ డెంట్ మెయింటైన్ ఎనీ పీడిఎఫ్స్ ఆర్ ఎనీ థింగ్స్. చూసారా క్వశ్చన్ అంత బాగుంది. అన్ని టూలే, ఏం లేవు. ఇగో క్వశ్చన్ చూడండి, టూలే, అన్ని టూలే, అన్ని టూలే, అన్ని టూలే, అన్ని చూడు, అన్ని టూలే ఉన్నాయి. ఈ క్వశ్చన్లో నీకు కావాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ కావాలా. క్వశ్చన్ ఏంటండి? అసెండింగ్ ఆర్డర్. రైట్? అసెండింగ్ ఆర్డర్. తెలుగు మీడియం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ని ఏమనాలి? ఆరోహణ అవరోహణ ఏదో అంటారు. స్మాల్ టు బిగ్ అండి అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమం, ఐ థింక్ సో. ఆరోహణ అవరోహణ? ఆరోహణ. ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్. రైట్? యా, ఆరోహణ క్రమంలో రాయాలండి. ఆరోహణ క్రమం. ఓకే, స్మాల్ టు బిగ్ రాయమన్నారు. ఆరోహణ క్రమం. రైట్? చూడండి ఏం చేద్దాం. స్మాల్ టు బిగ్ రాయాలండి. ఇందులో స్మాల్ ఏది ఫస్ట్? మరి బేస్ ఈక్వల్ చేసేదా? బేస్ ఈక్వల్ చేసేదా? కుదరదు, కుదరదు. బేస్ ఈక్వల్ చేయడం కుదరలా. అప్పుడు ఏం చేస్తారు? పవర్స్ ఈక్వల్ చేయి. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రై టు ఈక్వేట్ ద బేసెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఈక్వేట్ ద బేసెస్. కుదిరిందా? అవ్వలేదు. ఈక్వేట్ ద పవర్స్. రెండు అవ్వకపోతే అగైన్ కమ్ బ్యాక్ అండ్ ఈక్వేట్ ద బేసెస్ ఓన్లీ. రెండు కుదరకపోతే మళ్ళీ బేస్లే ఈక్వల్ చేయాలి. హైదరాబాద్లో క్లాస్ నోట్స్ ప్రింట్ దొరుకుతుందా? ఎక్కడా దొరకదు. 90% దొరకదండి మీకు హైదరాబాద్ నోట్స్లో. సో ఇప్పుడు చూడండి, ఇంక ఎలా చేయాలి చూడండి. మీరు యాడ్ నుంచి మల్లికార్జున అబ్జర్వ్ గైస్. ఇక అన్ని బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. దానికి ఏం చేయాలండి? బేస్ ఈక్వల్ చేయండి ఫస్ట్ మీరు. మై ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రై టు ఈక్వల్ ద బేసెస్. ఎలా చేయాలి? ఫస్ట్ ట్రై టు ఈక్వల్ ద బేసెస్. అబ్జర్వ్. అనంతపూర్. ఓకే, నోట్స్ అయితే దొరకడం కష్టం అండి. విల్ టాక్ లేటర్. ఐ విల్ గివ్ మై నెంబర్, దెన్ యూ కెన్ టాక్ విత్ మీ. అఫ్జల్ ఆఫ్ యూ గైస్, మీరు బేస్ ఈక్వల్ చేయండి. ఫస్ట్ బేస్ అవ్వలేదు, పవర్స్ మళ్ళీ బేస్ ఈక్వల్ చేయాలి. ఒక పని చేద్దాం అండి. ఈ ఫస్ట్ దానికి ఈ లాస్ట్ దానికి డిఫరెన్స్ చూడండి. ఈ ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్స్ చూస్తే జాక్ చూడండి. ఆ ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్స్ చూస్తే లాస్ట్ దాంట్లో బ్రాకెట్లోనే, ఫస్ట్ దాంట్లో బ్రాకెట్ లేవు. చూడండి, బ్రాకెట్ ఉంటే ఏంది, బ్రాకెట్ లేకపోతే ఏంటి? రిపీట్. వెరీ గుడ్ మిస్టర్ కోటినాయుడు, ఎక్సలెంట్, బాగా చెప్పావా.
బ్రాకెట్లు ఉంటే ఏంది, బ్రాకెట్ లేకపోతే ఏంది చూడండి. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్స్. దానికి బ్రాకెట్లు ఉన్నాయి, బ్రాకెట్లు అంతే, తేడా ఏం లేదు. బ్రాకెట్లు ఉంటే ఏంది, బ్రాకెట్ లేకపోతే ఏంది. బ్రాకెట్లు ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, బ్రాకెట్లు ఉంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్మాట్. బ్రాకెట్లు ఉంటే మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. మై డియర్ ఫ్రెండ్స్, బ్రాకెట్స్ ఉంటే ఇది మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. చెప్పండి, 2 రోళ్ళు మల్టిప్లై చేయండి 4, మళ్ళీ 4 రోళ్ళు మల్టిప్లై చేయండి 8. బ్రాకెట్స్ ఉంటే అది మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. బ్రాకెట్స్ ఉంటే, బ్రాకెట్స్ ఉన్నాయా లేవా, బ్రాకెట్స్ ఉన్నాయా లేవా, బ్రాకెట్స్ లేవు. బ్రాకెట్ లేకపోతే పవర్ కాన్సెప్ట్. బ్రాకెట్లు ఉంటే మల్టిప్లికేషన్, మల్టిప్లై 4, మల్టిప్లై 8. బ్రాకెట్స్ ఉంటే మల్టిప్లికేషన్ కాన్సెప్ట్, బ్రాకెట్ లేకపోతే పవర్ కాన్సెప్ట్. పవర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ బ్రాకెట్స్ లేవు. బ్రాకెట్స్ లేకపోతే పవర్ కాన్సెప్ట్. రిజాల్వింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇది చేయండి ఫస్ట్, ఈ పార్ట్ చేయండి, ఈ పార్ట్ వరకు చేయండి. E2 as it is copy, E2 as it is copy, 2 square and ఎంతండి 4. మళ్ళీ E2 as it is copy, E2 power 4 resolving from top to bottom, top to bottom. బ్రాకెట్ లేకపోతే పవర్ కాన్సెప్ట్, పవర్ కాన్సెప్ట్. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 4 అంటే 16. ఇగో 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 మల్టిప్లై చేసుకోండి 4 టైమ్స్ 16. ఓకే, అదేనా పాయింట్. సో పాయింట్ గమనం గైస్, బ్రాకెట్లు ఉంటే ఏంటి, బ్రాకెట్ లాగా ఏంటి. ఫస్ట్ దానికి లాస్ట్ డిఫరెన్స్. దానికి బ్రాకెట్లు ఉన్నాయి, బ్రాకెట్ లేవు. ఇక్కడ బ్రాకెట్లు ఉన్నాయి, మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. బ్రాకెట్ లేవు, పవర్ కాన్సెప్ట్. పవర్ కాన్సెప్ట్ రిజాల్వింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, రైట్. ఇదైతే డైరెక్ట్ 2లో ఇచ్చాడండి, హ్యాపీ. ఇది 2లో ఇచ్చాడు, ఇగో ఇది 2లో ఇచ్చాడు, రాస్తాను. ఇంకా ఈ 2 మిగిలియండి. ఇది ఒక 22 ఒకటి ఉంది, 222 ఒకటి ఉంది. ఈ 2 రాయాలండి, ఇంకా 2 పవర్లో రావాలా. చూడండి, ఇప్పుడు 22 222 ఉన్నాయి కదా, ఏం చేద్దామంటే 2 cube 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64, 2 power 7 128, 2 power 8 256. 22 ఎక్కడ చూడండి, 22 22 ఈ రెండింటి మధ్యలో ఉందండి 22. ఎస్ అన్న, ఈ రెండు మధ్యలో ఉంది. ఈ 22 అనేది 2 power 4కి 2 power 5కి మధ్యలో ఉంది. ఎస్ అన్న, 22 అనేది 2 power 4కి 2 power 5కి మధ్యలో ఉంది. చూడండి 22 ఎక్కడ ఉంది, 2 power 4కి 2 power 5కి మధ్యలో ఉంది. పవర్ ఎంత ఉంది ఇంకా 22. ఈ 22 ఎక్కడ ఉంది చూడండి, 2 power 4కి 2 power 5కి మధ్యలో ఉంది. పవర్లో 22 ఉంది. ఇప్పుడు చూడండి 2 power 4 2 power 5. ఇప్పుడు దీన్ని రాసుకుంటే మళ్ళా 2 power 4 22 ఎంత 88, 2 power 5 20 ఎంత 110. ఇప్పుడు చెప్పండి దీని వాల్యూ 22 వాల్యూ ఎగ్జాక్ట్లీ 2 power 4 అంటే 16, 2 power 5 అంటే 32. 2 వాల్యూ ఎగ్జాక్ట్ 2 power 4 కాదు, ఎగ్జాక్ట్ 2 power 5 కాదు, మరి ఎక్కడ ఉంది, ఆ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దీని వాల్యూ 2 power 88 చూడండి. 41 20 ఎంత అంటే 88 అండి. ఇక్కడ 2 power 5 హోల్ పవర్ 22. ది 22 వాల్యూ ఎగ్జాక్ట్ 2 power 4 కాదు, పోనీ ఎగ్జాక్ట్ 2 power 5 కాదు, మరి ఏంటి, ఈ మధ్యలో ఉంటుంది, 16 to 30 మధ్యలో ఉంది. 2 power 4 అంటే ఇప్పుడు చూడండి 4 20 ఎంత 88, 5 20 ఎంత 110. చెప్పండి దీని వాల్యూ ఎగ్జాక్ట్ 2 power 88 కాదు, పోనీ 2 power 110 కాదు, మరి ఎంత, ఆ మధ్యలో ఏడో తెలియదు, ఆ మధ్యలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు 222 రాస్తారు చెప్పండి. 222 లైస్ బిట్వీన్ దీస్ టూ, ఈ మధ్యలో ఉంది 222. ఎస్ఆర్ 128కి 256 మధ్యలో ఉంది, అంటే 2 power 7కి 2 power 8కి మధ్యలో ఉంది. సో పాయింట్, ఈ 222 అనేది 2 power 7 నుంచి 2 power 8 మధ్యలో ఉంది. పవర్లో ఏముంది ఇంకా స్క్వేర్, అవునా. ఇప్పుడు చూస్తే బ్రాకెట్ ఉంది 7 2s 14, 8 2s 16. అంటే దీని వాల్యూ ఎగ్జాక్ట్ 2 power 14 కాదు, ఎగ్జాక్ట్ 2 power 6 కాదు, మరి ఎంత, ఈ మధ్యలో ఉంటది. పాయింట్ క్లియర్. నౌ గైస్ కమాన్, ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి అన్ని బేస్ ఈక్వల్ చేశాను, బేస్లన్నీ ఈక్వల్ చేశాను, భూములు సమానం చేశా. ఇప్పుడు చెప్పండి నాకు స్మాలెస్ట్ కావాలి, ఎత్తకండి స్మాలెస్ట్ ఎక్కడ ఉంది, ఎత్తకండి.
1 2 3 ఇది ఫస్ట్ ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏది స్మాలెస్ట్ 5 యా ఇది స్మాలెస్ట్ అండి ఫస్ట్ ఇది స్మాలెస్ట్ నెక్స్ట్ స్మాలెస్ట్ no other method, this is only the method you should solve. Come on, next ఏంటి నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 14 to 16 ఉంది ఇక్కడ 16 ఉందండి చూడండి ఇక్కడ 14 to 16 ఇక్కడ 16 ఉంది మరి ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా మీరు చెప్పండి కమాన్ 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 మరి ఇది తీసుకోవాలా కమాన్ గైస్ ఫోర్త్ దా ఫస్ట్ దా ఎవడో తిరిగి ఇచ్చాడు మరి ఘోరంగా ఈ ఫోర్త్ తీసుకోవాలా థర్డ్ ఫస్ట్ తీసుకోవాలా ఏడ కూడా 2 power 16 ఉంది కదా ఏడ కూడా 2 power 16 ఉంది కానీ దీని వాల్యూ 2 power 16 అది ఈ మధ్యలో ఉంది కాబట్టి ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ గ్రేటెస్ట్ వన్ ఇది అసెండింగ్ ఆర్డర్ ఇస్ ఇట్ క్లియర్ మళ్ళీ చెప్తాను చూడండి సార్ మళ్ళీ చెప్తాను చూడండి క్వశ్చన్ ముందు బేస్ ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి కుదరకపోతే పవర్స్ ఈక్వల్ చేయాలి ఆ రెండు కుదరకపోతే మళ్ళీ బేస్లే ఈక్వల్ చేయాలి అది పాయింట్ ఓకే ఫస్ట్